మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు 55 అండి. మరి 55 ఏళ్ళ అంటే మీ అనుభవంలో ఎప్పుడైనా ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదంటే మీరు ఇంకా దేశంలో ఎక్కడైనా సరే ఎట్లాంటి స్కామ్ ఇంత ముందు ఎప్పుడైనా జరిగిందండి? నేను ఎన్టీ రామారావు గారి కాడి నుంచి చూస్తున్నాను. తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మారారు ఉమ్మడి రాష్ట్రంలో. ఎప్పుడు కూడా ఇలాంటి స్కామే జరగలేదు. ఎప్పుడు కూడా పేద ప్రజలు సాయంత్రానికి తాగుతారని ప్రతి సీఎం కూడా వాళ్ళని గుర్తించి నాణ్యమైన మద్యం ఇచ్చి తక్కువలో ఇచ్చి ఎన్నో చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక దుర్మార్గం ఎవరు తాగలేని స్పిరిట్ కూడా తయారు చేయించి వాళ్ళ ఇష్టాసారంగా బిస్లరీతో ఒప్పందాలు చేసుకొని వాడు ఎవరిదో ఏ రకంగా ఇవ్వమంటే ఆ రకంగా ఇవ్వటం తప్పితే నీకు అనవసరం. షాపులు కూడా ఎవ్వరు కూడా అసలు గవర్నమెంట్ చేసిందే లేదు ఈ రాష్ట్రంలో నాకు వచ్చినాక. అలాంటి షాపులు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ తరఫున కుర్రోళ్ళను పెట్టుకొని చేయించి ఎన్నో రకాలుగా స్కాములు చేసి అసలు మీకు గుర్తుందో లేదోనండి, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించాడు అవినీతిగా. రకరకాలుగా బెదిరించి ఎన్నో సమస్యలు సృష్టించి ఈడీ కేసులో ఇరుక్కున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిపోగానే ఏదో వాళ్ళ నాన్నగారిలాగా ఇతను కూడా యువకుడు కదా బాగా చేస్తాడని జనం నమ్మి 51 చీటు తెస్తే ఈ జనాన్ని ఏం చేశాడండి? ఎంతోమందిని ముంచేశాడు, చంపేశాడు, రకరకాల సమస్యలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని దోసేసి అప్పులు పోలు చేసేసి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డేనండి మెయిన్ కారకుడు. ఈ లిక్కర్ కేసుకి జగన్మోహన్ రెడ్డే. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డే. ఎన్నో సమస్యలు సృష్టించి ఎన్నో రకాలుగా బయట నుంచి అయ్యో మాట్లాడిచ్చి జనాన్ని అతను వస్తున్నాడంటే ఎవడ కూడా స్వచ్ఛందంగా అభిమానంగా వచ్చేవాడే లేడండి. ఎవరికాడికి ఆదేశాలు ఇచ్చి ఈ దోషిన డబ్బులన్నీ పెట్టి ప్రజల మీద వదిలి ఒక్కొక్కరికి 1000, 2000 ఇచ్చి జనాన్ని తరలించి అబ్బో ఏదో జగన్కి వస్తున్నారు జనం అనిపిస్తానికి, ఈ కేసులన్నీ మాఫీ చేసుకోవటానికి, ముందుకు రాకుండా ఉండటానికి ఇవన్నీ సృష్టిస్తున్నాడు తప్పితే నెక్స్ట్ అరెస్ట్ చేసేదే జగన్మోహన్ రెడ్డి అండి. సార్ ఏంటి సార్, ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు హైదరాబాదు శివార్లో కూడా 11 కోట్లు సిట్ అధికారులు అయితే సీజ్ చేసిన పరిస్థితి. ఇటుపక్క వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇదంతా స్క్రిప్టెడ్, అసలు ఎటువంటి స్కాము జరగలేదు, డబ్బులతో మాకు సంబంధం లేదని చెప్పేస్తే వాళ్ళు చెప్తున్నారు. అదే లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు అని చెప్పేస్తే సిట్ అధికారులు సీజ్ చేశారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఈరోజు సిట్ అధికారులు ఒక ఫామ్ హౌస్లో దరిదాపుగా 11-12 కోట్ల రూపాయలని సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న 11వ నిందితుడో 15వ నిందితుడో దగ్గరే దరిదాపుగా ఒక ఫామ్ హౌస్లో 10 నుంచి 12 కోట్లు దొరికిన పరిస్థితి అంటే A1 దగ్గర నుంచి కానీ A2 దగ్గర నుంచి కానివ్వండి, A3, A4 కానివ్వండి, ఇంకా దీంట్లో వెనకమాల ఎంతమంది ఉన్నారనేది కూడా సిట్ అధికారులు చాలా క్లుప్తంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక వీళ్ళు ఎప్పుడూ చెప్పుకునే మాయమాటలే. గతంలో జనాలు ఎలా అయితే పిచ్చిబురిడీలు చేసి నమ్మించారో, ఏదైతే వైసీపీ సోషల్ మీడియాని ఒక ఫేక్ పేటీఎం బ్యాచ్ని ఒకటిని క్రియేట్ చేసుకొని దాని మీద సోషల్ మీడియా కూడా చాలా ట్రోల్స్ చూశాను నేను. ఇప్పటికీ ఒక మీమ్కి దీనికి ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దానికి ఒక 5 రూపాయల కాడికి ఇలా నెల మొత్తం మీద వీళ్ళు ఎన్నైతే షేర్ చేస్తూ ఉంటారో వాటి మీద కూడా నెలకు వీళ్ళకి ఒక శాలరీ లాగా ఇచ్చే పరిస్థితి అనేది మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా చాలామంది ఈ లిక్కర్ స్కామే కాకుండా వైసీపీ గవర్నమెంట్లో చేసినటువంటి అనేక స్కాముల్లో సోషల్ మీడియాలో అరెస్టులు జరుగుతున్న తరుణంలో కూడా వీళ్ళు ఏదైతే మాకు నెల శాలరీ ఇచ్చి మమ్మల్ని పెట్టుకున్నారు, ఆ శాలరీలు ఇచ్చారు కాబట్టే మేము ఇలాంటి ఫేక్ ప్రచారాలను చేసామని చెప్పి చాలామంది మీడియా ముందు కానివ్వండి, పోలీసుల ముందు కానీ ఒప్పుకున్నటువంటి దాఖలాలు కూడా మనకు చాలా ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇలాగా ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, ఈ పిచ్చి పేటీఎం బ్యాచ్ని అడ్డం పెట్టుకొని దరిదాపుగా జగన్మోహన్ రెడ్డి ఒక 10-15 సంవత్సరాలు ఇలాంటి వికృత చేష్టలకి ముందు ఎప్పటి నుంచో కూడా తోడ్పడటం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఏదైతే వీళ్ళు లిక్కర్ స్కామ్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారో ఆ లక్షల కోట్ల రూపాయలు కూడా మావి కావు, మమ్మల్ని అక్రమంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తూ ఉంది. ఏదైతే కక్షపూర్తి ధోరణులతో అరెస్టు చేస్తూ ఉందని వీళ్ళు ఇప్పుడు దాకా అబద్ధపు ప్రచారం ఏదైతే చెప్పారో ఇవాళ హైదరాబాద్లో దొరికినటువంటి కొంత సొమ్ము, ఎందుకంటే లక్షల కోట్లు జరిగితే ఒక 10-12 కోట్లు దొరికిన పరిస్థితి, ఇలాంటివి దేశం దాటిపోయినవి కూడా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి
ఈ సిట్ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. సిట్ అధికారులు క్లుప్తంగా ఎంక్వైరీ చేసి వీళ్ళ బతుకులన్నీ కూడా త్వరలో బయటపడతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అసలు ప్రభుత్వం మద్యం అమ్మితే అసలు స్కామ్ ఎలా జరుగుతుంది? డబ్బులు ఏమైనా రాబడి వచ్చినా, ఆదాయం వచ్చినా, లాభం వచ్చినా అదంతా కూడా ప్రభుత్వానికే చెందుతుంది, కానీ మాకెందుకు వస్తుంది? అసలు ఇంత స్కామే లేదు, కేవలం ఇది కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, కుట్రపూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి, ఇవాళ చిన్న కిళ్ళీ బీడీ షాప్ కాడికి వెళ్తే ఒక 5 రూపాయలు 10 రూపాయలు టీ కొట్టు కాడికి వెళ్తే పేటీఎంలు, ఫోన్పేలు వాడే పరిస్థితి, క్యూఆర్ కోడ్లు వాడే పరిస్థితి. ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క వైన్ షాప్ దగ్గర కానీ, వీళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం నడిపిన మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు అనే యూపీఐ అనే పేమెంట్స్ అనేది ఎక్కడా జరగలేదు. అది జరగకుండా వీళ్ళు ఈ నిక్కర్ స్కామ్ను ఏదైతే సంబంధిత కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో సంబంధం లేకుండా వీళ్ళే రాష్ట్రంలో ఆ బ్రాండ్స్ కానివ్వండి, నిన్నటిదాకా కూడా మనం చూసాం రాష్ట్రంలో ఎక్కడ వినపడని పేరు బూమ్ బూమ్ బీర్, అలాగే ప్రెసిడెంట్ మెడల్, రాజధాని, అలాగా కొన్ని కొత్త రకమైన బ్రాండ్లు వీళ్ళు సృష్టించి వాటి ద్వారా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి మద్యం తాగే ప్రతివాడు కూడా నాణ్యత లేని మద్యం తాగుతూ ఉన్నాం. ఇవాళ ఆ మందు తాగి మేమేం చేస్తూ ఉన్నామో తెలియట్లేదు. క్వార్టర్ తాగినా సరిపోక హాఫ్ తాగుతున్నాము. అంటే ఒక నాణ్యత లేని చీప్ కలర్ ఆ స్టెరాయిడ్స్ లాంటివి కలిపి ఒక మొత్తెక్కిచ్చే విధంగా వీళ్ళు తయారు చేసి వాటిని వీళ్ళకి సంబంధించిన అంటే ఫేక్ కంపెనీల ద్వారా ఈ వైన్ షాపులు కొనుగోలు చేసి వాటికి సంబంధించిన మినిమం 20 రూపాయలకి 30 రూపాయలకి తయారైన మద్యాన్ని దరిదాపుగా గతంలో వైన్ షాప్కి వెళ్ళి ఎవరు బ్రాండ్లు పలానా బ్రాండ్ అడిగే పరిస్థితి లేదు. 100 దివ్వు, 150 దివ్వు, 200 దివ్వు అనే పరిస్థితి. అంటే రోజుకి వీళ్ళకి కావాల్సిన కంపెనీ పుట్టగొడుగులు లాంటి వీళ్ళ కంపెనీలు పుట్టించి ఎక్కడో అడ్రస్ లేని బోగస్ కంపెనీలన్నీ సృష్టించి వాటి ద్వారా ఇక్కడ నుంచి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పి గతంలో ప్రజలు ఆరోపించడం కానీ, మద్యం తాగేవాళ్ళు కానీ చాలామంది ఆరోపించడం, ఇవాళ సిట్ అధికారుల సోదాల్లో కూడా అవే బయటపడతా ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా మీరు నిజం బయటపడిన తర్వాత కూడా దాని సంబంధితులు ఎవరో కూడా ముందుకు రాకుండా కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాలం గడిపితే ఏదైతే మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, రేపొద్దున వై నాట్ 175 కాదు, వై నాట్ పులివెందుల్లో కూడా నువ్వు గెలవకుండా పోతావని చెప్పి పులివెందుల్లో అన్న నీ స్థానం భద్రపరచుకోవాలంటే సిట్ అధికారులకు సహకరించి ఆ రోజునటువంటి మద్యానికి స్కామ్లో ఉన్నటువంటి అందరూ కూడా లొంగిపోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గురుగారు, లిక్కర్ స్కామ్ గురించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉదయాన్నే 11 కోట్ల విలువైన నగదునైతే సీజ్ చేయడం జరిగింది సిట్ అధికారులు. ఇటు పక్క వైసీపీ వాళ్ళేమో ఎటువంటి స్కామ్ జరగలేదని వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటారు? నిప్పు లేని పొగ అయితే ఏది రాదుగా. గతంలో వాళ్ళు చేసినటువంటి పరిపాలనా విధానంలో ఉన్నటువంటి లోపాలన్నిటి కూడా ఒక్కొక్కటి ఎత్తి చూపినా కానీ వాళ్ళు నిస్సిగ్గుగా మేమేం చేయలేదు, అలాంటి మా పరిధిలో జరగలేదు అని చెప్తున్నారంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారో, ఎంత దుర్మార్గమైన పనిచేసైనా తప్పుకునేటటువంటి విధానం వైసీపీకే చెల్లుబాటు. అది అంటే గవర్నమెంట్ మద్యం అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, కానీ మాకేం డబ్బులు వస్తాయి, ఇందులో ఎక్కడ స్కామ్ ఉంది అని చెప్పేసి అయితే ఓపెన్గా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి నిధులన్నింటినీ పక్కదారి పట్టించినటువంటి దానిలో ఒక భాగం ఇది లిక్కర్ కూడా. లిక్కర్ అనే తాకట్టు పెట్టినటువంటి విధానం వైసీపీ ఇదే. ఇంతవరకు పరిపాలనలో చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం వల్ల లిక్కర్లో ఇంత స్కాము రోజుకు ఒక విధంగా మలుపు తిరుగుతూ వస్తుందంటే అది వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి విధానమో ప్రతి ఒక్క పామరుడు సైతం అర్థం చేసుకున్నటువంటి ఆలోచన. దాన్ని మరి ఈ రోజున వాళ్ళ నిస్సిగ్గుగా మాట్లాడే విధానం అయితే చాలా తప్పుగా మేమైతే భావిస్తున్నాం. అంటే ఎలాంటి స్కాము ఇప్పటివరకు అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కావచ్చు, లేదంటే బయట రాష్ట్రాల్లో కావచ్చు, ఎప్పుడైనా జరిగిందంటారు ఎలాంటి స్కామ్? ఎక్కడా ఎప్పుడూ జరగల. ఈ స్కామ్ చూడటం ఇదే. ఇలాంటి స్కాములు అనేది ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకొస్తారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలన్నింటినీ కూడా వెలుగులోనికి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క ఎంతమంది బాధల్లో అనుభవించారో వాటన్నింటిని కూడా ఎలుగెత్తి చూపించేటటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున చేస్తున్న విధానం.
అంటే మరి ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవబోతున్నారని అయితే ఒక పక్క ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందంటారు? అది చట్టం ఏ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్న చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయం. వారు తప్పు చేసినటువంటి విధానం అయితే ప్రజలందరికీ ఇప్పుడు అర్థమవుతుందనేది ఒకటి ఆలోచన. దానిలో భాగంగా అది చట్టం పరిధిలో ఉన్నటువంటి విషయాలు చట్టంగానే రేపు అతనిపై యాక్షన్ తీసుకునేటటువంటి విధానం అయితే ఉంటుంది. అతని పాత్ర ఉండే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డిది? చెప్పానుగా ముందే, నిప్పు లేదే పొగరాదని. పాత్ర లేదే ఇంతమంది అరెస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉండదుగా. మరి అధినాయకుడే సూచనల మేరకే మేము నడుచుకున్నాము అనేటటువంటిది ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా చెప్పేటటువంటి పద్ధతి. అంటే పేరు నాని మాట్లాడుతున్నారు, అసలు మా ప్రభుత్వంలో అంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి పాత్ర లేదు, ఇందులో కేవలం వైసీపీ పార్టీని లేకుండా చేయడానికే చంద్రబాబు ఇటువంటి మాస్టర్ ప్లాన్ రచించి పోలీసుల ద్వారా అమలు చేస్తున్నారని చెప్పేస్తే ఆయన మాట్లాడుతున్నారు. పేర్ని నాని గారు మాట్లాడేటటువంటి పచ్చి అబద్ధాలు. వాళ్ళ భార్య మరి పీడిఎస్ రైసు విధానంలో పట్టుబడి కూడా మరి ఒక మహిళ మీద ఉన్నటువంటి సుహృద్మైనటువంటి భావంతో మరి ఈనాటి ముఖ్యమంత్రి వారి యొక్క విషయాల్లో ఏ విధంగా చేసినటువంటిది వారికి తెలుసు. ఆ రోజు అభినందించాడు పేరు నాని. ఈ రోజున మాట్లాడేది రోజుకో మాట తప్పుడు విషయాలనేది ఆయన నోట మాట్లాడుతున్నాడంటే అది ఆయనకి మాట్లాడేటటువంటి నైజం అనేది ఆయనకే వదిలేస్తున్నాం. సార్ మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ బైరబోయిన. సార్ ఏంటి సార్ లిక్కర్ స్కామ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు హైదరాబాదు శివార్లో కూడా 11 కోట్లు సిట్ అధికారులు సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఇటుపక్క ఏమో స్కామ్ లేదంటున్నారు, మరి ఒక పక్క ఏమో అధికారులు ఏమో డబ్బుల్ని సీజ్ చేస్తున్నారు, ఒక పక్క ఏమో కేసులు చాలామంది అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. కసిరెడ్డి, రాజిరెడ్డి, గోయిందప్ప వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. ఆ తర్వాత ఈరోజు దొరికిన 11 కోట్లు ఫామ్ హౌస్లో ఇంకా సోదాలు చేసి ఇంకా దొరుకుతాయి. అలా కాకుండా భారతీయ సిమెంట్లో కూడా సోదాలు జరిగినాయి, అది ఇంకా చేస్తే ఇంకా దొరుకుతాయి. అది కాకుండా ఈ మధ్య కాలంలో మన తాడేపల్లి ఏరియాలోనే ఒక అపార్ట్మెంట్లో కూడా బెయిల్ వచ్చినట్టు కనుక అది బయటికి రాలేదు. ఈ స్కామ్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా లోతుగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వస్తారు. ఏంటి వాళ్ళు అంటున్నారు, అసలు ఎటువంటి స్కాము జరగదు, ప్రభుత్వం మద్యం అమ్మింది, డబ్బులు ఏమొచ్చినా ఆదాయం వచ్చినా లాభం వచ్చినా సరే అది ప్రభుత్వానికి వస్తుంది కానీ మాకెందుకు వస్తుంది, కేవలం కుట్రపూరితంగానే వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు మనం క్యాంటీన్కి వెళ్ళి టీ తాగితేనే ఫోన్పే చేస్తున్నాం, కానీ ఇంత పెద్ద బిజినెస్లో ఒక్కసాట కూడా స్కానర్ లేకుండా అన్ని అమౌంట్ల ద్వారా వస్తున్నాయి. అక్కడే తెలిసిపోయింది. ఈ అమౌంట్లన్నీ బేళ్ళు పంపిస్తూ చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఎక్కడ రాజీ పడకుండా చేస్తే, నిష్పక్షపాతంగా చేస్తే మొత్తం అందరూ దొరుకుతారు. ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఇందులో ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం అందరికీ తెలుసు, మభ్య పెడుతున్నారు. ఈ మధ్య కొత్తగా వచ్చిన టాక్ ఏంటంటే 17,500 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్నారు అరెస్ట్ కాకుండా అనే విషయం ఒకటి బయటకు వస్తుంది. అది ఎంతవరకు నిజం, దీని వెనక పెద్దలు ఎవరున్నారు అనే విషయాన్ని కూడా దిగ్గుదేయాల్సి వస్తుంది. అరెస్ట్ అవుతాడంటారా జగన్మోహన్ రెడ్డి? ఈ పరిస్థితుల్లో అరెస్ట్ అవుతాడు. అది ఆయనకున్న కొమ్మలన్నీ నరుక్కుంటూ వస్తున్నారు. గోవిందప్ప దొరికిపోయాడు, కసిరెడ్డి దొరికిపోయారు, ఈ వరుణ్ దొరికిపోయారు. వరుణ్ ఇచ్చిన ఆధారాలు అంటే 11 కోట్లు దొరికినాయి ఫామ్ హౌస్లో. ఈ చుట్టుపక్కల ఉండే ఇంకా ఉంటాయి ఇతని. మిథున్ రెడ్డి పాత్ర ఏంటంటారు అందులో? మిథున్ రెడ్డి పాత్ర ఏముంది, అసలు మెయిన్ సెకండ్ పొజిషన్ ఆయనే కదా. మిథున్ రెడ్డి అంటే అసలు ఏదన్నా విషయం ఎవరికైనా చెప్పాలంటే మిథున్ రెడ్డి జగన్ రెడ్డి చెబుతాడు, జగన్ రెడ్డి మిథున్ రెడ్డి చెబుతాడు, అక్కడి నుంచి కిందకు వస్తాయి. ఏ ఎమ్మెల్యే కూడా డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళే పొజిషన్ లేదు కదా ఆ రోజుల్లో. మిథున్ రెడ్డి చెప్తాడు, మిథున్ రెడ్డి సజ్జలా చూసుకుంటారు వాళ్ళు. ఈరోజు మిథున్ రెడ్డి లోపల ఉండే కనీసం చూస్తానికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. నేను రాను బాబు అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. అది అట్లా ఉంటుంది. పేరు నాని ఈరోజు మాట్లాడుతున్నారు, కేవలం వైసీపీని నిర్వీర్యం చేయడానికే రేపు పొద్దున్న ఎన్నికల్లో వైసీపీ అనే పార్టీ లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇటువంటి కుయత్తులు పొందుతున్నాడు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు అరెస్ట్ చేసే విధంగా ఒక ప్లాన్ రచించాడని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతున్నారు. పేరుని నారెడ్డి ఈ వారం రోజు ఎక్కడున్నాడు? ఎప్పుడు ఎస్కేప్ అయిపోతే ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు.
ఆయన బయట ఉన్నప్పుడు ఎప్పుడో మాట్లాడాడు తప్పితే వారం రోజులు ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ప్రెస్ మీట్లు లేవు, అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆ రోజు వాళ్ళ మిస్సెస్ ఆ గోడౌన్ వాటిలోనే బుక్ అవ్వాల్సింది. అటువంటిది ఏదో జైదల్చి చూసి ఉండిపోయారు. అది బేస్ చేసుకుని అతను ఎట్టబడితే అట్ట రెచ్చిపోతున్నాడు. ఈరోజు కనీసం పత్రికా విలేకరులకు కానీ ప్రెస్ మీట్ కానీ ఇచ్చే స్కోప్లో కూడా లేడు ఆయన. ఎక్కడున్నా కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అది ఆ పరిస్థితిలో పేరున ఉన్నాడు. ఇక ఏంటి ఇలాంటి స్కామ్ ఎప్పుడైనా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎట్లాంటి స్కామ్ ఎప్పుడైనా చూసారు? ఎటువంటి ముఖ్యమంత్రి హయాంలోనే ఏ ముఖ్యమంత్రి హయాంలోనే జరిగిందంటారా? నాకు 78 నుంచి తెలుసు ఈ రాజకీయాలు. కానీ నేను జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా నా ఊహ ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి స్కామ్ వినలా. సారా డిపోలు ఉండేవి, సారా ప్యాకెట్లు ఉండేవి, సారా చిన్న చిన్న సీసాలు ఉండేవి 2 రూపాయలకి. అప్పటి నుంచి కూడా నాకు ఈ ఫీల్డ్ తెలుసు కాబట్టి తెలుసు. కానీ ఇలాంటి స్కాము ఇట్లా చేస్తారనేది రాజకీయ నాయకులకే తెలియదు. రాజకీయ నాయకులకి ఇలా స్కామ్ చేయొచ్చు, ఇలాంటి రాజకీయం తెలియచ్చు అనేది లేదు. ఇతను రాజకీయ నాయకుడు గురువు అని కూడా చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితి అయింది. థ్యాంక్ యూ.